వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే మునగాకు పెసరపప్పుతో పొడి కూర అయితే చేయబోతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మునగాకు మనకి హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే కదా. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వాళ్ళు, అలాగే మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి మునగాకు మంచి వరం అనమాట. మనం డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా సరే మునగాకు కూర తప్పకుండా తినాలండి. మునగాకుతో చాలా రకాల వంటలు అయితే చేయొచ్చు, కానీ ఇక్కడ నేను మునగాకు పప్పు అయితే చేస్తాను. ఈరోజు నేను ఈ మునగాకుతో పెసరపప్పు కూర అయితే చేస్తున్నాను. మునగాకు పెసరపప్పు కూర వినటానికి బాగుంది, తినటానికి ఇంకా బాగుంటుంది. పెసరపప్పుతో చేసే ఈ మునగాకు కూర చాలా టేస్ట్గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఈ కూర పొడి పొడిగా చేయడమే అనమాట. అంటే పొడి పొడిలాడుతూ చేయాలి, అప్పుడే ఈ కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. అలాగే మునగాకులో పసర వాసన అది ఎక్కువ వస్తుందండి. అలా పసర వాసన వచ్చినప్పుడు అందరూ తినలేరు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఈ మునగాకుని శుభ్రంగా కోసేయాలి. చక్కగా ముదురాకైతే కోసుకోకూడదండి. లేతాకు కూడా కోసినా అంత టేస్ట్ ఉండదు, చేదుగా అనిపిస్తుంది. కరెక్ట్గా మీడియం, అంటే అటు ముదురు కాదు ఇటు లేత కాదు అన్న ఆకుని చక్కగా తెచ్చుకొని శుభ్రంగా ఇలా ఒలి చేసుకోవాలి. ఎక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఉంటాయి కదా కాడలు, అవి ఉన్నాయనుకోండి ఇంకా మనకి పసర అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా కాడలు అనేది తీసేసుకోండి. తీసుకొని కేవలం ఆకులు మాత్రమే వచ్చేటట్టుగా ఒలుచుకోవాలి. ఈ మునగాకుని నేను ఎలా తెప్పించుకున్నానో తెలుసా? మా వారు తెమ్మంటే ఇదిగో అదిగో ఇదిగో అదిగో అంటున్నారు. ఇంకా నేనైతే ఒక ఊరు వెళ్ళామండి. ఆ ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ మునగ చెట్టు కనపడింది. మా వారిని పంపించాను. చక్కగా కోయించి తెప్పించి ఒలిపించి కడిగిస్తున్నాను. అయితే మునగాకు పసర వాసన వస్తుందండి. పసర వాసన రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయండి. పసర వాసన రాకుండా టేస్ట్గా ఉంటుంది కూర. మనం ఏం చేయాలంటే ఇలా కడిగిన మునగాకుని ఇలా ఆరపెట్టుకోవాలండి. కడిగేసాను కదా మునగాకు, కానీ వెంటనే కర్రీ అయితే చేయటం లేదు. నేనైతే ఒక పూటంతా ఫ్యాన్ కింద చక్కగా ఆరపెట్టుకోవాలి. ఆకంతా ఇందులో ఆకులో చాలా వరకు తేమ అనేది ఎండిపోవాలి. అలా ఎండిపోయేంత వరకు చక్కగా ఇలా ఎండబెట్టుకోవాలి. అప్పుడే పసర వాసన అనేది అస్సలు ఉండదండి. ఇలా ఒక 3 గంటలు ఎండిన తర్వాత కర్రీ వండుకోవాలి. దానికోసం కర్రీ వండటం కోసం పొయ్యి మీద బాండీ పెట్టి అందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం పచ్చిశనగపప్పు 1 చెంచా, ఆవాలు 1 పావు చెంచా, కొద్దిగా జీలకర్ర. ఈ కర్రీలోకి ఇంకా తాలింపులో మనం చిన్నుల్లిపాయలు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి చిన్నుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చాగా కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట. ఈ మునగాకు కర్రీలోకి చిన్నుల్లిపాయలు 1 రవ్వ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఎండుమిర్చి ఇలా ఎరుపుకొని వేసుకోవాలి. తాలింపు చక్కగా వేగాలండి. అంటే ఇందులో ఆవాలు ఉంటాయి కదా, అవి చిట్లేదాకా ఈ తాలింపు వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత చిటపటమనే చివరిగా కరివేపాకు అది కూడా కొద్దిగా వేసేసాను. అది కూడా వేసిన తర్వాత కలిపేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజులో ఉన్నవి ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఆ తర్వాత 1 పావు చెంచా పసుపు కూడా వేసిన తర్వాత కలుపుకోండి. ఇలా తాలింపులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కడిగి శుభ్రంగా ఎండబెట్టుకున్నాం కదా, ఆ మునగాకుని ఇందులో వేసి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి తేమ అనేది అస్సలు రాదు. ఎందుకు రాదు అంటే మనం ఆల్రెడీ కాసేపు ఎండబెట్టుకున్నాం కదా, 2-3 గంటలు ఎండబెట్టుకున్నాం కదా. ఆ ఎండబెట్టేటప్పుడు ఇందులో తేమ అనేది ఎక్కువగా వెళ్ళిపోతుంది. కాబట్టి కూర చక్క పొడి పొడిలాడుతూ టేస్ట్గా వస్తుంది. పసర వాసన అనేది అస్సలు రాదు. ఇలా వేయించుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ పెసరపప్పుని ఒక 50 గ్రామ్స్ దాకా తీసుకున్నానండి. కడిగి ఇలా నానబెట్టుకొని
పెట్టుకున్నానమాట. దీన్నేం ఉడకపెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. కడిగి ఒక 2 గంటలు నానబెట్టుకోండి చాలు, ఉడకపెట్టాల్సిన పని అయితే లేదు. తర్వాత ఈ మునగాకు వేసి వేయించాం కదా, అదొక 2 నిమిషాలు అయిన తర్వాత, అంటే మునగాకు 2 నిమిషాలు వేగిన తర్వాత ఈ కడిగి నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని ఇందులో వేసేసి, ఇప్పుడు నేను కొద్దిగా నీళ్లు కూడా వేసాను చూడండి, మరి ఎక్కువ కాదు, ఒక 3-4 చెంచాలు నీళ్లు పడ్డాయి అంతే. ఇవి వేసేసి ఇలా బాగా కలపాలన్నమాట. మినిమం మనం ఎంతసేపు కలపాలి అంటే 10 నుంచి 15 నిమిషాల దాకా కలుపుతూ చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూర పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. నేనైతే ఇలా 10 నుంచి 15 నిమిషాల దాకా చక్కగా కలుపుతూ వేయించుతున్నానండి. వేయించిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కూరకి సరిపడా కారం, అంటే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కొద్దిగా కారం తక్కువ ఉంటేనే ఈ కూరలో కమ్మదనం అనేది మనకి తెలుస్తుంది. లేదు కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మరి కాస్త వేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది అస్సలు మునగాకు తినను అనేవాళ్ళు కూడా ఈ కర్రీకి పెట్టారు అంటే మునగాకే ఫేవరెట్ అయిపోతుంది అనమాట. చక్కగా ఇందులో పెసరపప్పు వేసాం కదా, మంచి కమ్మదనం అయితే కర్రీలో ఉంటుంది. మునగాకు తినడం వల్ల ఎన్ని లాభాలో మీ అందరికీ చాలా వరకు తెలుసు కదా. నాకు కర్రీలో కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించిందండి, అందుకనే కొద్దిగా వేసుకున్నాను. ఉప్పు అడ్జస్ట్ అవ్వకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు తక్కువ అనిపించిందని మళ్ళీ కొద్దిగా వేసాను. స్టార్టింగ్లో వేసాను, మళ్ళీ ఇప్పుడు వేసాను అనమాట. ఇలా నేను 15 నిమిషాలు వేయించాను. పెసరపప్పు వేసిన తర్వాత మరొక 5 నిమిషాల దాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. పొడి పొడులాడుతుంటే కమ్మని మునగాకు పెసరపప్పు పొడి కూర రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకే కాదు, చపాతీలో కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్సో చెప్పనక్కర్లేదు కదా. మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి, హిమోగ్లోబిన్ లోపం ఉన్న వాళ్ళకి ఇది అయితే మంచి వరం అనమాట. ఈ కర్రీ తింటాం. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా, ఎంత టేస్ట్గా, చూస్తేనే టేస్ట్గా ఉంటుంది అని అనిపించేలా ఉంది కదా. నేనైతే ఈ కర్రీ చక్కగా చేసేసి మా వారికి, మా పిల్లలకి పెట్టాను. వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇదండి ఈరోజు మా మునగాకు పెసరపప్పు పొడికూర. వీడియో నచ్చితే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వేడి మునగాకు పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. పొన్నగంటాకుతో కారపొడి అయితే చేయబోతున్నానండి. ఈ కారపొడి అన్ని కారపొడుల కన్నా చాలా టేస్ట్ ఉంటుంది, మంచి అరోమా కూడా ఉంటుందండి. ఎవరైనా ఈజీగా తినేస్తారు, అంత టేస్ట్ ఉంటుంది. పైగా ఇది ఇలా మనం పొన్నగంటాకు కూర తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. మనం డైలీ తినలేము, పప్పు కానీ ఏదైనా చేసుకుంటే 2 రోజులు పాడైపోతుంది. కానీ ఈ కారపొడి కొట్టుకున్నారనుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుంది, ఎక్కువ రోజులు తినొచ్చు అనమాట. ఈ పొన్నగంటాకు రోజు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అయితే మనం పప్పు కానీ లేదా ఏదైనా ఫ్రై కానీ ఇంకేదైనా కూర చేసుకున్నా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా. కానీ కారపొడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అందుకని నేను ఇక్కడ పొన్నగంటాకు 2 కట్టలు, పెద్దవి 2 కట్టలు తెచ్చి ఇలా ఒలిచి శుభ్రంగా కడుగుతాను ఫస్ట్. ఏ కారం కొట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం అన్నం తింటాం కదా, అన్నం తినే ఫస్ట్ ముద్దలో ఈ కారపొడి వేసుకొని తిన్నాము అంటే ఇంకా ఆరోగ్యం మనమంటే అందరికీ తెలిసిందే కదా. పొన్నగంటాకు కూర తింటే అసలు కళ్ళజోడుతో పని ఉండదనమాట. అలాగే మనకి రక్తహీనత ఉందనుకోండి అది కూడా పోతుంది. అలాంటి సమస్యలను దూరం చేస్తే ఇంకా ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది చెప్పండి. అంత మంచి పొన్నగంటాకుని ఇలా కారపొడి కొట్టుకొని తినండి డైలీ మీ డైట్లో. ముందుగా నేను శుభ్రంగా వలిచేసి దీన్ని శుభ్రంగా ఇలా కడుగుతున్నానండి. కడిగిన తర్వాత ఈ పొన్నగంటాకు ఇక్కడ నేను కారం కొడుతున్నాను కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా వండేసామనుకోండి ఇందులో నీటి శాతం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కారపొడి అనేది కరెక్ట్గా అవ్వదు. అందుకని ఫస్ట్ బాగా ఎండబెట్టుకోవాలండి. ఒక రోజు అంతా వీడియోలో చూపించినట్టు ఎండబెట్టుకున్న తర్వాత కారపొడి అయితే కొట్టుకోవాలి. చూసారు కదా ఇలా శుభ్రంగా కడిగేసి నేను ఇలా ఒక ఇస్తరాకు మీద కానీ, మీరైతే క్లాత్ మీద అయినా కూడా ఆరబెట్టుకోవచ్చు, పేపర్స్ మీద అయినా ఆరబెట్టుకోవచ్చు. ఒక 24 hours అయితే చక్కగా ఆరితే బాగుంటుందండి. ఇదిగోండి ఇలా ఎండిపోవాలి చక్కగా. చూసారు కదా ఎలా ఉందో, ఇలా చక్కగా డ్రై అయిపోవాలి. అప్పుడే మనకి కారపొడి కొట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా చక్కగా ఎండిపోయిన తర్వాత మనం ఈ కారపొడి అయితే చేసుకోవడానికి ఇది సిద్ధమైపోయింది అనమాట. దానికోసం ఇక్కడ నేను కారపొడి చేయడానికి పొయ్యి మీద చిన్న బాండి ఒకటి పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. అలాగే 1 చెంచా పచ్చిశనగపప్పు వేసాను, 1 పావు చెంచా మినప్పప్పు వేసాను. ఆ తర్వాత పప్పులు దోరగా వేగాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత 1 పావు చెంచా
మెంతులు వేసుకోండి. ఆ తర్వాత ఎండుమిర్చి ఒక 10, మన టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. మనం ఇక్కడ కారపొడి కొడుతున్నాం కాబట్టి కారంగా ఉండాలి కదా, అందుకని ఒక 10. లేదు ఇంకా మేము ఎక్కువ కారం తింటామనుకుంటే ఇంకో 2-3 పెంచుకోవచ్చు. తర్వాత ఒక గుప్పెడు మెంతులు కాదండి, నువ్వులు. అసలు ఈ కారపొడిలోకి నువ్వులు వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. తర్వాత ఒక చెంచా జీలకర్ర, ఇవన్నీ వేసి దూరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొద్దిగా అంటే ఇక్కడ మనం నువ్వులు వేసాం కదా, అవి చిటపట్లు ఆడుతున్నాయి అనగా ఒక 5-6 రెబ్బలు చిన్నులపాయలు వేసుకోవాలి. చిన్నులపాయలు కూడా వేసుకున్నాం కదా. చివరిగా కరివేపాకు కూడా వేసి 1 నిమిషం కలిపేసుకోవాలి. ఇక్కడే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, ఉప్పు కూడా వేసుకోండి, మర్చిపోవద్దు. తర్వాత వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోండి. నేనైతే ఇలా ప్లేట్లోకి తీసి చల్లారి పెడుతున్నాను. మామూలుగా రోడ్లే కాబట్టి దంచేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి వేరే పని కూడా ఉంది కదా. ఇందులో ఉప్పు వేసానండి, చెప్పాను కదా, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. మీరైతే మీకు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోండి ఈ టైంలోనే. తర్వాత అదే బాండి పొయ్యి మీద పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకొక చెంచా ఆయిల్ అయితే వేసానండి. ఇక్కడ పొన్నగంట ఆకుని మనం దూరగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎండిపోయింది కదా చక్కగా పొన్నగంట ఆకు. ఈ పొన్నగంట ఆకుని ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఎంతసేపు ఫ్రై చేసుకోవాలంటే అది గలగలలాడేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కారపొడి చక్కగా వస్తుంది. ఈ కారపొడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మినిమం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months పైనే ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది, కానీ దాని ఫ్లేవర్ అనేది మిస్ అవుద్ది కాబట్టి అంత బాగుండదు. తర్వాత ఇక్కడ కొద్దిగా పసుపు వేసేసాను. పసుపు కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను. గలగలలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయింది. సౌండ్ వినపడుతుంది కదా, చక్కగా ఫ్రై అయిపోయిన సౌండ్. పైగా మనం ఇదిగోండి ఈ ఆకుని ఇలా పట్టుకుంటే ఇలా నలిపామనుకోండి, ఇలా నలిగిపోవాలి చక్కగా. ఇలా నలిగింది అంటే మనం పొడి చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టు అనమాట. ఇంకా పొయ్యి మీద నుంచి దించేసి రోల్ దగ్గరికి తీసుకెళ్ళి దంపేసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పులు, నువ్వులు, ఎండుమిర్చి వీటన్నిటిని దంచేసుకుందాము. ఉప్పు వేసానండి, మీరు ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. మీరైతే ఉప్పు వేసుకోండి. ఇలా చక్కగా మెత్తగా పౌడర్ లాగా దంచేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ దంచిన తర్వాతే మనం పొనగంటాకు వేసుకోవాలి. లేదు అంటే అది సరిగ్గా నలగదనమాట. మిక్సీలో అయితే 2 ఒకేసారి వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ రోట్లో కాబట్టి ఇవి ఫస్ట్ దంచుకున్న తర్వాతే అవి వేస్తాను. అదే పొనగంటాకు వేసుకుని దంచుతాను అనమాట. ఇవైతే చక్కగా మెత్తని పొడిలాగా తయారైపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పొనగడ్డ ఆకు ఉంది కదా, అది కూడా వేసేసి బాగా దంచుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కారపొడి అయితే రెడీ అయిపోయిందో. మన పొన్నగంటాకు కారపొడి చాలా టేస్ట్ ఉంటుంది. వేసుకొని తినండి, మీరే వదిలిపెట్టరనమాట. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.